హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీర్ సార్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ రూపొందిస్తున్నటువంటి 18 రకాల ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్లో భాగంగానే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి ఈరోజు అయితే చర్చిస్తున్నాము. ఓకేనా? ఇంతకీ ఆ నోటిఫికేషన్ ఏంటి సార్, అదేవిధంగా శాలరీ ఏ విధంగా ఉంటుంది, విద్యార్హతలు ఏంటి, సిలబస్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎంత టైం ఇస్తారు, ఎన్ని మార్క్స్, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా లేదా, ఓకేనా, నార్మల్గానే ఉంటుందా ఎగ్జామ్, లేకపోతే సిబిటీ ఆన్లైన్లో రాయాలా, లేకపోతే పేపర్ పెన్సిల్ టెస్ట్, బబ్లింగ్ సిస్టమ్ ఉంటుందా, ఏంటి దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే రైట్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే రైట్. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, వచ్చేయండి. రైట్, ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ఏపీపీఎస్సీ, మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసి 18 రకాల నోటిఫికేషన్ల జారీకి రంగం అయితే సిద్ధమైతే చేసేసిందండి. ఓకేనా? ఇక స్టెప్ బై స్టెప్ 1 by 1 నోటిఫికేషన్ల పర్వం అనేటటువంటిది ప్రతి నెల మొదలైపోతుంది. కాబట్టి నిరుద్యోగులకు ఒక పెద్ద వరం లాంటిదే, పెద్ద శుభవార్త లాంటిదే, పెద్ద పండగ లాంటిదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. రైట్, ఓకేనా? ఇక ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక రోస్టర్ పాయింట్స్ అయితే ఖరారు చేసేసి తద్వారా ఇంకా నోటిఫికేషన్స్ అనేటటువంటివి 1 by 1 రిలీజ్ అయితే అవుతాయి. ఓకే రైట్. ఇక్కడ మనం చూసుకోవచ్చు శాఖల వారీగా భర్తీ చేయనటువంటి ఉద్యోగాలు అనేటటువంటివి. ఇందులో భాగంగానే ప్రధానంగా మనకి అటవీ శాఖకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్ జాబ్స్ అయితే తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ అనేటటువంటివి 13. నెక్స్ట్ అదేవిధంగా తన్నేదార్ పోస్టులు అనేటటువంటివి 10 పోస్టులు అయితే ప్రధానంగా భర్తీ చేయనున్నారు. ఓకేనా? ఇంతకీ ఈ యొక్క డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా తన్నేదార్, ఈ 3 types ఆఫ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి వర్క్ ఏముంటుంది, మనకి క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఏంటి ఒకసారి చూద్దామా? రైట్ రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రీవియస్గా రిలీజ్ చేసినటువంటి డ్రాఫ్ట్ మెన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఒకసారి చూద్దాము. ఓకేనా? ప్రధానంగా మస్ట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తుండాలి. ఓకేనా? ఎలక్ట్రికల్ లేదా కెమికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పరంగా మన ఆంధ్ర మరియు మన ఇండియా వైడ్గా యూనివర్సిటీ అయినా చేస్తున్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఏజ్కి సంబంధించి 42 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రైట్. స్టెప్ బై స్టెప్ మరియు అన్ని వివరాలు అనేటటువంటివి ఈ యొక్క నోటిఫికేషన్ రూపంలో అన్నీ రిలీజ్ చేస్తాయి. జస్ట్ మీకు ప్రొఫార్మా మాదిరిగా నేను చూపిస్తున్నాను అంతేనండి. ఓకేనా? శాలరీ కూడా మంచిగా హైగానే ఉంటుంది. రైట్. ఎనీవే ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ డ్రాఫ్ట్మెన్ పోస్టులు అనేటటువంటివి ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అసోసియేటెడ్ ప్రెస్, ఏపీ రిపోర్టింగ్ ఆన్ ద NFL డ్రాఫ్ట్, ఎస్పెషల్లీ the 2025 NFL draft which consulted on April 25. This could include news analysis and mock drafts from the AP and available అయితే ఉంటుంది. ఓకేనా? ద అసోసియేటెడ్ ప్రెస్ ఇన్ ఏ మేజర్ న్యూస్ ప్రధానంగా. ఓకే రైట్. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ అనేటటువంటి ఇంకా రిలీజ్ చేయలేదండి. నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఓకే రైట్. ఇంతటితో సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి.